రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేటి సరిగ్గా లేదు సౌండ్ అదే ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా మీ అందరిలో స్థితమై ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి, అమ్మవారి స్వరూపానికి మా యొక్క నమస్సులను సమర్పణ చేసుకుంటూ, సమస్త భూమండలంలో సనాతన ధర్మము అత్యంత గొప్పనైనటువంటిది. సృష్టిలో కొన్నిటికి పోలిక అనేటటువంటిది ఉండదు. అలాంటి కోవకు చెందినటువంటిదే మన సనాతన ధర్మం. దానినే మనము హిందూ ధర్మము అని పిలుచుకుంటాం. మన ధర్మానికి పోలిక అనేటటువంటిది లేదు. ఇతర ఏ మతంతో కానీ ఏ వర్గంతో కానీ పోల్చడానికి అవకాశం లేనటువంటిది ఉత్కృష్టమైనటువంటి ఏకైక ధర్మము ఈ భూమండలం పైన ఉన్నది ఒకటే ఒకటి, అది మన సనాతన ధర్మము, హిందూ ధర్మము. మన ధర్మంలో ఉన్నటువంటి విలువలు అత్యంత గొప్పనైనటువంటిది. దేశ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశాన్ని గుర్తిస్తున్నారంటే, భారతదేశాన్ని గౌరవిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ఈ మట్టిలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, సంస్కారము ఏదైతే ఉన్నదో ఆ దైవీకమైనటువంటి ఆ సాంప్రదాయాల కారణంగానే సమస్త దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి, భారతదేశం వైపు ఆకర్షితులవుతూ ఉన్నాయి. మనకు అందించినటువంటి ధర్మము మన సనాతన ధర్మము, హిందూ ధర్మము. ఈరోజు మన యువత అంతా కూడా విదేశాల పైన మోజు ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నది. ఇట్లాగే మన దేశానికి చెందినటువంటి కొందరు విదేశానికి వెళ్ళారట. విదేశానికి వెళితే మన దేశానికి సంబంధించినటువంటి ఆ బృందాన్ని తీసుకెళ్ళి, ఇదిగో చూడండి మా దేశంలో ఉన్నటువంటి వంతెన ఇది 100 సంవత్సరాలైనా కూడా కూలలేదు, ఇది మా దేశం యొక్క గొప్పతనము, మా దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ అని చెప్పాడట. సరే మంచిది అనుకున్నారు మన వాళ్ళు. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక భవనాన్ని చూయించారట. ఇది 200 సంవత్సరాల భవనము, 200 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఈ భవనం నిలిచింది, ఇది మా దేశంలో ఉన్నటువంటి గొప్పతనము, మా దేశంలో ఉన్నటువంటి క్వాలిటీకి నిదర్శనము అని చెప్పాడట. సరే అని మన వాళ్ళు నెత్తి ఊపుతూ ఉన్నారు. ఇట్లాగే ఒక్కొక్క వస్తువు చూయించడము, మా దేశం యొక్క గొప్పతనము, మా దేశం యొక్క గొప్పతనము అని చెప్పుకుంటూ వెళ్ళారట. అప్పుడు సరే ఇంతసేపు మీ దేశం యొక్క గొప్పతనం మీరు చెప్పారు కదా, ఇప్పుడు మా దేశం యొక్క గొప్పతనం చెప్తాను వినండి అని చెప్పి, నీకు వివాహం అయిందా అని అడిగాడట. అయిందండి, వివాహం అయింది అన్నారట. ఎన్ని రోజులైంది వివాహం అయ్యి అని అడిగాడట. 4 నెలలు అయ్యింది వివాహం అయ్యి అని చెప్పాడట. మరి మీ ధర్మపత్ని ఉందా, మీ చెంత ఎక్కడ కనిపించడం లేదు అని అడిగాడట. లేదండి, పెళ్ళైన 2 నెలలకే నేను చేసుకున్నాను, వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకొక 2 నెలల తర్వాత ఇంకొకరిని చేసుకోబోతున్నాను అని చెప్పాడట. అప్పుడు మన దేశానికి చెందినవాడు చెప్పాడట, మీ దేశంలో వంతెన 100 సంవత్సరాలు ఉండొచ్చుగాక, మీ దేశంలో కట్టినటువంటి భవనము 200 సంవత్సరాలు ఉండట్టుగాక, మా దేశంలో మా స్త్రీమూర్తికి కట్టినటువంటి మంగళసూత్రము
యుగ యుగాలైన తరతరాలైన 7 జన్మలకు కూడా తరగనటువంటిది అంత బలమైనటువంటి కుటుంబ జీవనము, అంత గొప్పనైనటువంటి ధర్మము మా దేశంలో ఉంది అని చెప్పారట. ఇది ఈ మట్టిలో ఉన్నటువంటి గొప్పతనం. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఇంతటి వైశిష్ట్యము ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు కనిపించదు. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ భర్త చనిపోయాడు, భర్తను పూడ్చిపెట్టారు, సమాధి కట్టారు. ఆ సమాధి దగ్గర కూర్చొని బోరున ఏడుస్తూ ఉందట. బోరున ఏడుస్తూ ఉంటే ఇటువైపు వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యంగా, భారతదేశంలో భర్త చనిపోతే సర్వము కోల్పోయినట్టు వెక్కి వెక్కి ఏడ్చే వాళ్ళని చూసాము, జీవితాంతం గుర్తుపెట్టుకునే వాళ్ళని చూసాము. ఈ దేశంలో కూడా, పరాయి దేశంలో కూడా భర్త చనిపోతే ఇంత వెక్కి వెక్కి ఏడ్చేటటువంటి ఒక స్త్రీని చూస్తున్నాము. ఎంత గొప్ప విషయము అనుకున్నారట. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఏడుస్తూనే ఉందట. ఆ తర్వాత ఒక విసనకర్ర తీసుకొని ఆ యొక్క సమాధి ఏదైతే ఉందో సమాధికి గాలి వేస్తూ కూర్చున్నదట. అలా గాలి వేస్తూ గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, గాలి వేస్తూనే కూర్చున్నదట. ఇటువైపు ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. ఏమి పతిభక్తి! హిందూ దేశంలోనే ఇలాంటి పతిభక్తి ఉంది అని అనుకున్నాము. ఈ విదేశీ గడ్డ పైన కూడా ఇంతటి పతిభక్తి కలిగినటువంటి మహిళామణులు ఉన్నారా అని చెప్పి మన వాడు కాస్త ఆ విదేశీ మహిళ చెంతకు వెళ్ళాడట. అమ్మ, అప్పటి నుంచి చూస్తున్నాను, దూరన ఏడుస్తున్నావు, తర్వాత ఎంతసేపు అయ్యింది గాలి ఊపుతూనే ఉన్నావు ఈ సమాధికి, ఏమిటి దీని వెనక ఆంతర్యము అని అడిగాడట. అప్పుడు ఆమె చెప్పిందట, ఏం లేదు, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, గాలి ఊపి 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 చేతులు కుట్టుబట్టి బాధయ్యి ఏడుస్తున్నాను అని చెప్పిందట. ఎందుకమ్మా మరి అంత కుట్టుబట్టి నొప్పి అయితే కూడా ఎందుకు ఊపుతూనే ఉన్నావు గాలి అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిందట, ఏం లేదు, చనిపోతూ నా భర్త చెప్పాడు, కనీసం నా సమాధి కట్టిన తర్వాత సమాధి ఆరిపోయే వరకైనా ఇంకో పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఇది ఎప్పుడు ఆరిపోతుందా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా అని చెప్పి ఊపుతూనే ఉన్నాను అని చెప్పిందట. అది విదేశీయుల సంస్కృతి. మన దగ్గర భర్త కోప్పడినా, చీకొట్టినా, ఎన్ని వెటకారాలు చేసినా, ఎన్ని రకాల సమస్యలు పెట్టినా, ఏ రోజైతే మంగళసూత్రం ధరించి అత్తగారింట్లో కాలు పెడుతుందో, కాలు పెట్టినటువంటి ఆ హిందూ స్త్రీ ఆ గడప దాటేది శవంగా మారిన తర్వాత పాడ మీద పడుకోవడానికి తప్ప ఆ యొక్క భర్త ఇంటిని, అత్తామామ ఇంటిని కాదని పోయేటటువంటి సంస్కారం ఈ మట్టిలో లేదు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. కానీ విచారించదగినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఏ రకంగానైతే విదేశాల్లో సంఘటనలు జరిగేవో మెల్లమెల్లగా అవి మనకు దగ్గరవుతూ పోతున్నాయి. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. మనమందరము కూడా అట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంతటి గొప్పనైనటువంటి ధర్మములో, హిందూ ధర్మములో, సనాతన ధర్మములో పుట్టినటువంటి మనము మన వారసులకు ఆస్తిగా నువ్వు బంగారు, వెండి, ఆస్తులు, భూములు, నగలు, నట్ర వారసత్వంగా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ సంస్కృతిని, నీ సాంప్రదాయాలను, నీ ఆచారాలను, నీ విచారాలను కనుక ఈ భావి తరానికి నీవు వారసత్వ సంపదగా ఇవ్వకపోతే ఈ దేశము ఏడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది మనమందరము కూడా మర్చిపోకూడదు. ఎంతటి గొప్ప ధర్మము మనది అంటే, ఔరంగజేబు పేరు మనం అందరం కూడా విన్నాం. ఔరంగజేబు రాజ్యాన్ని తన కబంధ హస్తాల్లో తీసుకోవడానికి తన కన్న తండ్రిని జైల్లో పెడతాడు. కన్న తండ్రి జైల్లో పెట్టి విచిత్ర హింసలు పెడతాడు. ఒకానొక సందర్భంలో ఒక పనివాడి చెంత
నాకు చాలా దప్పిక అవుతుంది, కొన్ని నీళ్లు మాత్రమే పెడుతున్నారు ఈ చెరసాలలో, ఆ నీళ్లు నాకు సరిపోవడం లేదు, ఇంకాస్త నీటిని పెంచమను అని చెప్పి మీ రాజావారికి చెప్పండి అని చెప్పి పంపితే ఆ ఔరంగజేబు తన తండ్రిని బంధించినటువంటి ఆ చెరసాల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కాసిని నీళ్లు ఉన్నటువంటి కుండను కూడా పగలగొట్టి, ఈ నీళ్లు కూడా నువ్వు తాగడానికి వీలు లేదు, చస్తే చనిపో అని చెప్పి తండ్రి ముఖం మీద చెప్పి వెళ్తాడు. అదే మన ధర్మంలో మన యొక్క కుటుంబంలో ఎవరైనా గతించినట్టయితే, పరమపదించినట్టయితే దినవారాల పేరిట చనిపోయినటువంటి వాళ్ళను కూడా గుర్తు చేసుకొని నీళ్లు అన్నము పెట్టేటటువంటి గొప్ప సంస్కృతిలో మనం పుట్టాం. పుట్టినప్పుడు మాత్రమే కాదు, చనిపోయినటువంటి పితృదేవతలకు కూడా నీటిని అన్నాన్ని భక్తి పూర్వకంగా పెట్టేటటువంటి గొప్ప సంస్కృతిలో పుట్టినటువంటి వాళ్ళ మనం అందరము కూడా. ఇలాంటి గొప్పనైనటువంటి ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం అందరిపైన ఉన్నది. ఈరోజు మన ధర్మ మూలాలను మనం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది మన భారతదేశంలో. ఏ ధర్మ మూలాలు మన దేశానికి ఇంతటి గొప్ప పేరును తీసుకొచ్చాయో, ఏ ధర్మ మూలాలు మన దేశానికి ఇంతటి ప్రతిష్టను తీసుకొచ్చాయో, ఏ ధర్మ మూలాల ఆధారంగా విదేశీయులు మన దేశం వైపు చూస్తున్నారో, ఆ ధర్మ మూలాలను మనము కోల్పోయేటటువంటి దిశలో మనం అందరము కూడా పయనిస్తున్నాం. ఇది తస్మాత్ జాగ్రత్త. అందరూ కూడా దీన్ని గమనించాలి. ధర్మ మూలాలు నాశనం కాకుండా మనం చూసుకోవాలి. ఈరోజు గోవును మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. మన పెద్దవాళ్ళు ఇంట్లో వంటలు వండాలి అంటే మొట్టమొదట గోవు కొరకు రొట్టెను చేసి, ఒక రొట్టెను గోమాత పేరిట పక్కన పెట్టి, ఆ తర్వాత చేసినటువంటి వంటలు కుటుంబ సభ్యులందరికీ కూడా వడ్డించేటటువంటి వాళ్ళు. గోమాత వస్తే ఆ నివేదనగా తీసిపెట్టినటువంటి ఆ రొట్టెను భక్తిపూర్వకంగా నివేదనగా సమర్పించేటటువంటి వారు. ఈరోజు మనం అందరము తినగా మిగిలినటువంటిది ఏదైనా ఉంటే వచ్చినటువంటి గోవుకు వేసేటటువంటి మానసిక స్థితిని మనం అందరం కూడా పెంచుకున్నాం. మొదట గోవుకు వేసి ఆ తర్వాత మన పెద్దలు తింటే మనం మొత్తం దీన్ని మిగిలిన ఎంగిలి గోవుకు వేసేటటువంటి స్థితికి మనం చేరుకున్నాం కదా. మన సనాతన ధర్మానికి ఇది మచ్చ కాదా? ఇది మనం అందరం కూడా ఆలోచించాలి. గోవును కాపాడుకోవాలి. అమ్మగారు చాలా గొప్పనైనటువంటి మాట చెప్పారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఒకవైపు అంటూ ఇంకొక వైపు నేను సిగరెట్ తాగుతాను, మందు తాగుతానంటే కుదరదు, ముందు ఆ సిగరెట్ మందును మాని తర్వాత జై శ్రీరామ్ అని చెప్పు అని చెప్పి అమ్మ అద్భుతమైనటువంటి అమ్మగారు చెప్పిన మాట ఎంతమంది వినిపించుకున్నారో లేదో తెలియదు, ఒక గొప్పనైనటువంటి సందేశాన్ని వారు ఇచ్చారు. ఈరోజు మన యువతను మనం చూస్తూ ఉన్నాం. పొద్దున లేస్తే అవతలి మతం వాడిపైన ఏడుస్తాం, ఇంకో పొద్దున లేస్తే యువతలి మతం వాడిపైన ఏడుస్తాం. కానీ మన ధర్మంలో పుట్టి మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేటటువంటిది కూడా మనం ఆలోచించాలి. మన పండుగలు వస్తే చాలు ఏ రకమైనటువంటి వాతావరణం నెలకొంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో మార్పు తీసుకొని రావాలి. దాని కొరకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. అలాంటి సందర్భంలోనే మన ధర్మము ఇంకా 6 కాలాల పాటు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. యువతలో మార్పు రావాలి. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, డీజేలు ఎక్కడ ఉంటే అక్కడ యువకులు ఎక్కువగా ఉంటారు. డీజే బంద్ చేయండి, యువకుల సంఖ్య తగ్గిపోతుంది. మన శ్రీరామనవమి ర్యాలీలో కానీ, ఆంజనేయ స్వామి యొక్క జన్మోత్సవానికి సంబంధించిన ర్యాలీలో కానీ డీజే కొరకు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, భక్తితో వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. ఎక్కడ డీజేలు ఉంటే అక్కడ కనిపిస్తాము, కానీ అందులో 10 పైసా వంతు కూడా ఆ గల్లీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఎవరూ కనిపించరు. ఇలాంటి పరిస్థితులు పెరుగుతూ పోతే ఇది మన ధర్మానికి మంచి సంకేతము కాదు అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈరోజు ఇళ్లలో ఎంతమంది మనము పిల్లలకు దీపారాధన చేసి అలవాటు వేస్తున్నాం.
ఎంతమంది మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారు? నీవు ఎవరు అంటే నేను హిందువును అని చెప్పుకుంటాం. నీవు హిందువా కాదా తెలియాలి అంటే నీకు ఒక లైసెన్స్ ఉండాలా. నీవు హిందువు అని నిరూపించుకోవడానికి ఒక లైసెన్స్ ఉండాలా. ఏమిటి ఆ లైసెన్స్ అంటే నుదుటన ఉండేటటువంటి బొట్టే నీవు హిందువు అని చెప్పుకోవడానికి నీకు ధర్మం ఇచ్చినటువంటి లైసెన్స్. ఈ రోజు ఎంతమంది మన పిల్లలు నుదుటన బొట్టును ధరిస్తున్నారు? ఇది మనం ఆలోచించాలా. తిలక ధారణ మర్చిపోతున్నారు మన పిల్లలు. దేవతా దర్శనాన్ని మర్చిపోతున్నారు. కనీసం ఎప్పుడో ఒకడు పండుగ పూటనైనా దేవుణ్ణి వెళ్ళి దర్శించుకునేటటువంటి వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళి, ఇప్పుడు కుటుంబ సమేతంగా మందిరాలకు వెళ్ళి దర్శించుకునేటటువంటి అవకాశమే రాను 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 తగ్గిపోతుంది. ఒకప్పుడు మన పెద్దలు, నాన్నలు, తాతలు, ముత్తాతలు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొనిదే ఇంట్లో పచ్చి నీళ్లు కూడా ముట్టేటటువంటి వాళ్ళు కాదు. ఈరోజు బెడ్ కాఫీలు వచ్చేసాయి, బెడ్ టీలు వచ్చేసాయి, బెడ్ టిఫిన్లు వచ్చేసాయి. వాడికి అన్ని కూర్చున్న దగ్గరే సఫర్ చేస్తున్నారు తల్లి తండ్రులు. ఈ రకమైనటువంటి సంస్కారాన్ని మనం అందిస్తూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు హిందూ సంతతి తగ్గిపోతుంది. మా జనరేషన్ వరకు మేమంతా కూడా ముగ్గురు, నలుగురు, 5 మంది ఉండేవాళ్ళం. మన నాన్నల జనరేషన్ లో 6 మంది, 8 మంది ఉండేవాళ్ళు. మన తాతల జనరేషన్ లో 10 మంది, 12 మంది సంతానం ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మన పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే హమ్దో హమారేదో వరకు వచ్చింది. అది కూడా పోయింది. హమ్దో హమారేదో అంటే భార్యాభర్తలు ఇద్దరు, మాకిద్దరు పిల్లలు చాలు, అది కూడా కాస్త పోయింది. హమ్దో హమారా ఏక్ అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు అది కూడా పోయింది. డింక్ ఫ్యామిలీలు వచ్చాయి. డింక్ ఫ్యామిలీలు అంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. భార్య సంపాదించాలా, భర్త సంపాదించాలా, ఇద్దరు కూడా సంపాదించాలా, కానీ మనకు పిల్లలు మాత్రం వద్దు. ఆ బాధల బందే వద్దు. ఎవడు వెంటాడు పిల్లల్ని, ఎవడు పోషిస్తాడు? అది నా నుంచి చేతగాని పని. పిల్లల్ని కనను అంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేటటువంటి దౌర్భాగ్య స్థితికి మన సమాజము మెల్లమెల్లగా ఆ దారిలోనికి వెళుతూ ఉన్నది. ఇది మనమందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. హిందూ సంఖ్య గనక, జనాభా గనక తగ్గిపోతే ఏ రకంగా మన తాత ముత్తాతలు 1000 ఏళ్ల కింద, 2000 ఏళ్ల కింద ఏ రకమైనటువంటి దుర్భర పరిస్థితులు అనుభవించారో సమీప భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిందూ జనాభా ఖచ్చితంగా పెరిగి తీరాల్సిందే. ఈ సంకల్పం ప్రతి హిందూ కుటుంబము చేసుకోవాల్సిందే. హిందూ సంఖ్య పెరిగి తీరాల్సిందే. ఈరోజు ఏదో జన్మకో శివరాత్రి అన్నట్టు జన్మకొక కొడుకో ఒక కుమారుల్లో కని అత్యంత గారాభంగా వాళ్ళని పెంచుతూ ఇంట్లో తల్లి వాడిని పాఠశాలకు సిద్ధం చేస్తూ, అమ్మ ఈరోజు మా స్కూల్లో రన్నింగ్ రేస్ ఉందమ్మా, నేను తొందరగా పోవాలి అని అంటే వాడిని ముద్దుగా తయారు చేసి తల్లి ఏం చెప్పి తోలుతుంది అంటే, అరే నాన్న వేగంగా పరిగెత్తకు, కింద పడతా అని చెప్తుంది. రన్నింగ్ రేసులో పాల్గొనేటటువంటి పిల్లవానికి తల్లి ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? వేగంగా పరిగెత్తు, అందరికంటే ముందు స్థానంలో, ముందు వరుసలో నీవే రావాలి అని చెప్పేటటువంటి తల్లి ఈరోజు మెల్లగా పరిగెత్తున్నానా, మెల్లగా పరిగెత్తు, నువ్వు కింద పడిపోతావు. అంత గారాభంగా పెంచుతున్నాం. ఛత్రపతి శివాజీ యొక్క తల్లి జిజియాబాయి, శివాజీకి బాల్యంలో ఆయనకు శిక్షణ ఇవ్వాల్సి వస్తే పై నుంచి కిందగా ఒక 50 అడుగులు 100 అడుగుల లోతుగా ఉన్నటువంటి ఒక లోయలో తోసి అందులో ఒక 10-20 ముసళ్లను వదిలి శివాజీని అందులో తోసేసి నీవు పైకి రావాల్సిందే అని చెప్పి ఆ రకమైన శిక్షణ జిజియాబాయి శివాజీకి ఇచ్చింది. కాబట్టి ఆయన హిందూ సామ్రాజ్య స్థాపకుడిగా, శౌర్యవంతుడిగా, వీరవంతుడిగా, ప్రతాపవంతుడిగా హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేటటువంటి ఒక శౌర్యవంతుడిగా శివాజీ మనందరి ముందు నిలిచాడు. ఆ తల్లి జిజియాబాయి కూడా
మనలాగానే శివాజీని పెంచి ఉంటే శివాజీ మనకు దొరికేవాడా? హిందూ సామ్రాజ్యం మనకు దొరికేదా? హిందూ ధర్మం మనకు మిగిలేదా? ఇది మనం ఆలోచించాలి. సమాజం ఎక్కడి దాకా వచ్చింది అంటే శివాజీ చాలా గొప్పవాడు, నేతాజీ చాలా గొప్పవాడు, ఝాన్సీ లక్ష్మీబాయి చాలా గొప్పది. మరి శివాజీ లాంటి కొడుకును తయారు చేయవయ్యా, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి కూతుర్ని తయారు చేయమ్మా, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి దేశభక్తుల్ని తయారు చేయమ్మా అంటే, లేదండి వాళ్ళంతా గొప్పవాళ్లే, మంచి వాళ్ళే, నావాడు శివాజీ అయితే నా వ్యాపారాన్ని ఎవరు చూసుకోవాలా? నా కొడుకు శివాజీ దేశాన్ని ఉద్ధరించడానికి పోతే నేను కూడగెట్టినటువంటి డబ్బును ఎవడు కాపాడాలా? నేను పెట్టుకున్నటువంటి వ్యాపారాన్ని ఎవడు సంరక్షించుకోవాలా అనేటటువంటి స్థితికి ఈరోజు హిందూ సమాజం మెల్లమెల్లగా చేరుతూ ఉంది. ఇది మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటిది. అందుకే కనీసం నలుగురిని కనాల, కనీసం నలుగురిని ఇప్పుడున్నటువంటి యువజంట ఈ విషయాన్ని తారక మంత్రంగా స్వీకరించి ఒక్కొక్క హిందూ యువజంట కనీసం నలుగురు పిల్లల్ని కనాలి. ఒక పిల్లవాడిని దేశ రక్షణ కొరకు సైనికుడిగా పంపించాలి, ఒక పిల్లవాడిని ధర్మ రక్షణ కొరకు పంపించాలి, ఒక పిల్లవాడిని సమాజ రక్షణ కొరకు పంపించాలి, ఒక పిల్లవాడిని కుటుంబ పోషణ కొరకు మీ ఆస్తిపాస్తులు మీ యొక్క వ్యాపారాన్ని వారసత్వంగా వారి ఏదైతే రక్షించడానికి ఒక పిల్లవాడిని నిలపాలి. ఉన్నదే ఒకడైతే దేశానికి ఎక్కడ పంపిస్తాం? ధర్మానికి ఎక్కడ పంపిస్తాం? సమాజ సేవ చేయడానికి ఎక్కడ పంపిస్తాం? ఇది మనమందరం కూడా ఆలోచించాలి. శ్రీరామ జన్మభూమి కరసేవ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇద్దరు అన్నదమ్ములు ఆ యొక్క గుండెజు పైన ఎక్కి మన యొక్క శౌర్య వీర్య ప్రతాపానికి చిహ్నమైనటువంటి త్యాగానికి ప్రతిరూపమైనటువంటి కాషాయ ధ్వజాన్ని అక్కడ వాళ్ళు పాతడానికి వెళుతుంటే అక్కడ దుండగులైనటువంటి వాళ్ళు తూటాలు పేలిస్తే ఆ తూటాలు తాకి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆ పైనుంచి కింద పిట్టలు రాలినట్టు కింద రాలి ఇద్దరు ప్రాణాలు కోల్పోతే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళని చూడడానికి కన్న తల్లి వచ్చినప్పుడు ఆ కన్న తల్లి ఏడుస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాడు, ఏం తల్లి మీ ఇద్దరు కొడుకులు చనిపోయారా అని చెప్పి బాధతో నీవు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పింది, నా ఇద్దరు కుమారులు చనిపోయినందుకు నేను కన్నీళ్లు పెట్టుకోవడం లేదు, భగవంతుడు నాకు మూడవ కొడుకుని ఎందుకు ఇవ్వలేదు? ఆ మూడవ కొడుకును కూడా రాముని సేవలో ప్రాణాలు పోయినా కూడా రాముని కొరకు ధర్మ రక్షణ కొరకు హిందూ ధర్మ రక్షణ కొరకు ఆ మూడవ కుమారుణ్ణి కూడా నేను పంపించేదాన్ని, నాకు మూడవ కుమారుడు లేకపోయాను కదా అని చెప్పి బాధపడుతున్నాను, ఇద్దరు పిల్లలు చనిపోయినందుకు కాదు అని చెప్పింది. ఇది హిందూ మహిళలు హిందూ స్త్రీలో ఉండాల్సినటువంటి సంకల్పం. అలాంటి తల్లులు కావాలి ఈ హిందూ సమాజానికి. అలాంటి తల్లులుంటేనే ఈ హిందూ ధర్మం అనేటటువంటిది కలకాలం మిగిలిపోతుంది. ఈ రోజు ఇంటి ముందు ఏదో చిన్న గొడవ జరిగితే మాకెందుకులే అని పిల్లల్ని ఇంట్లో తీసుకుని తలుపులు వేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే రేపటి నాడు విధర్మీయుడు నీ ఇంటి పైన దండెత్తినప్పుడు నీ కొడుకు నిన్ను గాని నీ కుటుంబాన్ని గాని కాపాడేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసం నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని కాపాడుకోవడానికైనా శౌర్యవంతుడైనటువంటి కుమారుడు ఒకరు ఉండాలి కదా నీ ఇంట్లో. కనీసం ఆ శౌర్యాన్ని వాడిని నింపాలి కదా. అలాంటి జిజియాబాయి లాంటి గొప్పదైనటువంటి సంస్కారం ఆ సంతానానికి అందించాలి కదా. లేకపోతే నీ కుటుంబాన్ని కాపాడేటటువంటి వాడెవడు? ఈరోజు ధర్మం చూసి ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు హిందువా ముస్లిమా అని చెప్పి హిందూ అయితే కాల్చి వేయడము, ముస్లిం అయితే కల్మా చదువు నేను వదిలిపెడతా అని చెప్పి ముఖము చూసి రంగు చూసి కులము చూసి గోత్రము చూసి ధర్మము చూసి నీ ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది అంటే ఇక నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడ మిగిలిపోతుంది? నా దేశం అని చెప్పుకునేటటువంటి దేశము ఏమైపోవాలా? మనమందరం కూడా ఆలోచించాలి.
నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంసారాన్ని కబలించడానికి విదేశీయులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. మనకు రకరకాల జిహాదులు తయారైపోతున్నాయి. మొన్ననే అందరూ కూడా వార్తాపత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో చూసి ఉంటారు. టీసీఎస్ కంపెనీ మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో కార్పొరేట్ జిహాద్ ఉదంతం బయటికి వచ్చింది. అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి మన హిందూ యువతులను నీవు ముస్లిం టోపీ పెట్టుకొస్తేనే నీకు ఈ రకమైనటువంటి పని, లేకపోతే లేదు అని చెప్పి ఆ యొక్క హిందూ యువకుడు పని చేస్తుంటే వాడి పైన పనిచేసేటటువంటి వాడు నీ భార్యను నా దగ్గరికి పంపించు అనేటటువంటి దుస్సాహసం వాడు చేస్తున్నాడు. అంటే మన సమాజం ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది, మన ధర్మం అంటే ఎంత పలుచగా అయిపోయింది, మన ధర్మం అంటే ఎంత భయం లేకుండా అయిపోయింది. ఈ మనం అందరం కూడా ఆలోచించాలా. కార్పొరేట్ జిహాద్ ఒకవైపు, లవ్ జిహాద్ ఒకవైపు, ఫుడ్ జిహాద్ ఒకవైపు, ఆధ్యాత్మిక జిహాద్ ఒకవైపు జరుగుతోంది. మన ధర్మంలోనే, మన ధర్మం పేరు చెప్పుకుంటూనే తెల్ల బట్టలు వేసుకొని, బొట్టు తీసేసుకొని, భర్త ఉండగానే ముండమోసిలా తయారు చేసి తెల్ల చీరలు కట్టించి, గాజులు తీయించి, బొట్టు తీయించి, భార్యాభర్తలను కూడా అన్న అన్న, అక్క, చెల్లి అనాలనేటటువంటి సంబోధనలు నేర్పుతూ మన ధర్మాన్ని ఎంత నాశనం చేస్తున్నారో మనకు తెలియకుండానే మన ధర్మాన్ని నాశనం చేసేటటువంటి సంస్థలు ఈ రోజు మన చుట్టుముట్టే మన సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు గనక జాగరూకంగా ఉండకపోతే ఈ దేశంలో ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, నా ధర్మానికి ఏమవుతుందిలే అని చెప్పి నీవు ఏమరపాటుతో కనుక నిద్రిస్తే నీ ధర్మము సురక్షితంగా ఉండేటటువంటి పరిస్థితులు ఈ దేశంలో రాను రాను కనుమరుగైపోతాయి. దానికి కారకులు మనము కాకూడదు, ఆ పాపాన్ని మనము మూట కట్టుకోకూడదు. అంటే ధర్మ రక్షణకు మనం అందరం కూడా సంకల్పం కట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాలి. गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं. నేను హిందువుగా గర్విస్తున్నాను. కేవలం నినాదాలు చెప్తే సరిపోదు. ఈరోజు గోమాతాకి జై అంటాం. ఎంతమంది గోవుల రక్షణలో మనం బాధ్యత వహిస్తున్నాం, ఎంతమంది గోశాలలకు వెళ్ళి మనం రక్షిస్తున్నాం, ఎంతమంది గోవులను మనం పోషిస్తున్నాం. ఇది ఆలోచించాలి. కేవలం నినాదం చెప్తే గో సంరక్షణ జరుగుతుందా? ఆచరణలో ఉండాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మన ఇంట్లో ఆవును పెట్టుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఎక్కడ ఆవుల సంరక్షణ జరుగుతుందో అక్కడ మన వంతు, మనం బాధ్యత నిర్వర్తించాలి. ఆ గోపోషణకు మన వంతు సహకారం మనం చేయాలి. తృణము ప్రాణము ఆవు తినేటటువంటి కనీసం గడ్డి పోషకైనా మనం సహాయం చేస్తే ఆ గోశాలలు నిలబడతాయి, గోవులు సంరక్షించబడతాయి. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మన తాతలు ముత్తాతలు గోవులను ఇంట్లో పెట్టుకునేటటువంటి వాళ్ళు, కుక్కలను బయట పెట్టేటటువంటి వాళ్ళు. ఈరోజు కుక్కలేమో ఇంట్లోకి వచ్చాయి, బయట ఉండాల్సిన కుక్కలు ఇంట్లోకి వచ్చాయి, ఇంట్లో ఉండాల్సిన గోమాత రోడ్డు పైన తిరుగుతుంది. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈ హిందూ సమాజానికి ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పినటువంటి ఈ సనాతన ధర్మంలో పుట్టినటువంటి ఈ గడ్డ పైన, ఈ నేల పైన, ఈ భూమిలో తల్లి తండ్రిని దైవ స్వరూపంగా కొలిచేటటువంటి ఈ నేలలో ఈరోజు కుక్కలను ఇంట్లో పెట్టుకుంటున్నాం, తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నాం. హిందూ ధర్మానికి ఇంతకంటే కలంకం ఇంకేమైనా ఉంటుందా? మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మాతృమూర్తి కారులో వెళుతూ ఒక నలుగురు స్నేహితులను, తన తోటి స్నేహితురాళ్లను కారులో కూర్చోబెట్టుకుని వెళ్ళిందట. ఎక్కడికి వెళ్ళింది? ఏదో మహిళకు అన్యాయం జరిగింది, మనం అందరం కూడా వెళ్ళి ప్రశ్నించాలి, మహిళా సంఘాలుగా మనం నిలబడాలి, మన మహిళా శక్తిని మనం చాటుకోవాలి అని చెప్పి అందరు కారులో వేసుకుని వెళ్ళిందట. పోయిన పని అయిపోయింది. తిరిగి వస్తూ ఉండగా కారు మధ్యలో ఆపిందట. మధ్యలో ఆపి
ఒక్క 5 నిమిషాలు ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పిందట. ఈ తోటి స్నేహితులంతా కూడా సరే అని చెప్పి కారులో కూర్చున్నారు. ఈవిడ వెళ్ళింది, ఒక 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత కారు స్టార్ట్ కాగానే ఆ మిగతా స్నేహితురాళ్ళు అడిగారట, ఏమ్మా 5 నిమిషాలు అన్నావు, 10 నిమిషాలు అయ్యింది, ఎక్కడికి పోయావంటే, ఏం లేదు, ఈ దగ్గరలోనే మూలలో ఒక వృద్ధాశ్రమం ఉన్నది, ఆ వృద్ధాశ్రమంలో మా అత్త ఉంది, ఎట్లా ఉందా అని చూసి రానికి పోయినా అని చెప్పిందట. అంటే ఇంట్లో తల్లిగా పూజించి గౌరవించి ఆరాధించేటటువంటి అత్తను తీసుకుపోయి వృద్ధాశ్రమాల్లో వేసి పైపెచ్చి ఎక్కడికి పోతుంది? మహిళా సంఘం పేరిట మహిళలను ఉద్ధరించడానికి పోతుందట. ఇలాంటి మహిళలు కాదు సనాతన ధర్మంలో మనకు కావలసింది. ఇంత గెలిచి రచ్చ గెలవాలా, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ అత్తామామలను పూజించాలి, వాళ్ళని ఇంట్లో పెట్టుకొని తగిన సపర్యలు చేసి ఆ తర్వాత నీ సమాజ సేవ చేయడానికి వెళ్ళు. సమాజ సేవ చేస్తా అంటూ నీ అత్తామామలను తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలిపెడతానంటే సనాతన ధర్మము దాన్ని ఒప్పదు. ఈరోజు ఇలాంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది. విదేశాల్లో మనం అందరం కూడా నా కొడుకు మంచిగా చదవాలా, బుద్ధిమంతుడు కావాలా, ఉద్యోగం సంపాదించాలా, విదేశాలకు పోవాలా, డాలర్లు సంపాదించాలా, తిరిగి ఈ దేశానికి పంపాలా, వాడు మంచిగా ఉండాలా. తల్లి తండ్రి ఏమి కోరుకుంటే అది జరుగుతుందట. ఎందుకంటే భగవత్ స్వరూపులు తల్లిదండ్రులు కాబట్టి కోరుకున్నదంతా జరిగింది. అనుకున్నట్టే మంచిగా చదివారు, మంచిగా మార్కులు వచ్చాయి, మంచిగా ర్యాంకులు వచ్చాయి, విదేశాలకు పోయారు, మంచి ఉద్యోగాలు వచ్చాయి, అక్కడిని సంవత్సరాల పాటు స్థిరపడ్డారు. అయ్యా ఇప్పుడు నా కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, కళ్ళు కనిపించడం లేదు, నాకు ఎవరైనా ఆసరా కావాలా రా అంటే రావడానికి సిద్ధంగా లేరు. తల్లిదండ్రులను చూసుకోవడానికి సమయం లేదు. ఆఖరికి తల్లి గాని తండ్రి గాని చనిపోతే ఆ యొక్క స్కైప్ లో వీడియో కాన్ఫరెన్స్ లో ఆ యొక్క దహన సంస్కారాలను చూస్తున్నారు. మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, అంత డబ్బులు పంపిస్తున్నామని చెప్పి విదేశాల నుంచి నేను కాల్చడానికి డబ్బులు పంపిస్తున్నారే గాని కనీసం మీ ఆఖరి చూపు చూడడానికి కూడా వచ్చేటటువంటి స్థితిలో లేనటువంటి దయనీయ స్థితిలో ఈ రోజు మన పిల్లలను మనం తయారు చేస్తున్నామంటే మన ధర్మము ఎక్కడి దాకా వస్తుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. హిందూ ధర్మము మనం అనుకున్నంత గట్టిగా లేదండి, చాలా పలుచనైనటువంటి స్థితికి దాపురిస్తూ ఉన్నది. మనము గనక రక్షించుకోకపోతే బాధపడేటటువంటిది మనమైతే ఒక సగం జీవితం అయిపోయి ఉండవచ్చు, ఇంకా పెద్దలు ఒక 75% జీవితం అయిపోయి ఉండవచ్చు. ఏ కొడుకు బిడ్డ కొరకు నువ్వు అహర్నిశలు కష్టపడుతున్నావో, నీ ధర్మాన్ని గనక నువ్వు రక్షించుకోకపోతే, నీ దేశాన్ని గనక నువ్వు రక్షించుకోకపోతే, నీవు గారాభంగా పెంచినటువంటి నీ కొడుకు బిడ్డ కోడలు కొడుకు సంతోషంగా ఈ సమాజంలో జీవనం చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇవి మనం అందరం కూడా గమనించుకోవాలి. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవడము అంటే గోవును కాపాడుకోవడము. ఈరోజు ఇళ్లలో తులసికి స్థలం లేకుండా పోయింది. ఏమండి తులసి లేదంటే, లేదండి ప్లానింగ్ వేసినప్పుడు తులసి ఎక్కడ పెట్టాలో మా ఇంజనీర్ ప్లాన్ వేసి ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు సమాజంలో. హిందూ ధర్మ మూలాలను మర్చిపోకూడదు, గోవును మర్చిపోకూడదు, తులసిని మర్చిపోకూడదు, భగవంతుని మర్చిపోకూడదు, మందిరాన్ని మర్చిపోకూడదు, మఠాన్ని మర్చిపోకూడదు, పీఠాన్ని మర్చిపోకూడదు, ఆధ్యాత్మికవేత్తలను మర్చిపోకూడదు. మన ధర్మ మూలాలను మనము గట్టిగా పట్టుకోవాలా, అప్పుడే మన ధర్మము నిలబడుతుంది. మరి ధర్మం నిలబడాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అండి? ఎప్పుడు సాధ్యమవుతుంది? అందరము కూడా ఒకే తాటిపైకి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హిందువులలో ఐక్యత వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఉండాలి, ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి. అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ కలిసి కట్టుగా ధర్మము కొరకు దేశము కొరకు నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపురించినది. ఒకప్పుడు
దేశం కొరకు ధర్మం కొరకు ప్రాణాలు ఇచ్చేయడానికి మన పెద్దలు పూనుకొని ప్రాణాలు కూడా సమర్పించారు. మనం ఇప్పుడు దేశం కొరకు ప్రాణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనిషి మనిషిగా ఎదుటి మనిషిని గౌరవించి గుర్తించి మనిషి కలిసి ఉంటే చాలు మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. పక్షులన్నీ కూడా తమ తినడానికి ఆహారాన్ని సేకరించాలంటే వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్తాయి. కానీ ఆహారాన్ని సేకరించిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం అవన్నీ కలిసికట్టుగా వస్తాయి. కానీ మనం జీవులు మనుషులు మాత్రము సంపాదించుకోవడానికి కలిసిపోతారు. సంపాదించుకున్న తర్వాత అనుకున్న లక్ష్యం నెరవేరిన తర్వాత ఎవరికి వాడు వెళ్ళిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరి దారిలో వారు వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితి గనక ఏర్పడితే, ఐక్యత గనక లేకపోతే మన ధర్మాన్ని మనం రక్షించుకోలేము. సంఘటనే శక్తి హై, గట్టిగా చెప్పాలా, సంఘటనే 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 సంఘటితంగా ఉంటేనే శక్తిమంతులుగా మిగులుతాము, లేకపోతే లేదు. కాబట్టి ఇవన్నీ విషయాలను మనం గుర్తుంచుకొని ధర్మ రక్షణ కొరకు దేశ రక్షణ కొరకు హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలి అని చెప్పి మీ అందరితో కోరుతూ ఆ భారతమాత ఆశీస్సుల వలన మనం అందరము కూడా భరతమాత బిడ్డలుగా ధర్మ రక్షణకు దేశ రక్షణకు సమాజ రక్షణకు బడుగు బలహీన వర్గాల యొక్క రక్షణకు పునరంకితులవుదామని మీ అందరితో కోరుతూ సెలవిస్తూ శ్రీమాత్రే నమః. అందరూ గట్టిగా చెప్పాలా, గో మాతాకి, గట్టిగా చెప్పాలా, గో మాతాకి, गंगा माता की, भू माता की, तुलसी माता की, बोलो सब साधु संतन की, अपने अपने माता पिता की, सनातन धर्म की जय भवानी, जय भवानी. हर 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 हर. ఛత్రపతి శివాజీ ధర్మ విజయానికి కారణమైన నినాదం ఇంత మెల్లగా సప్పగా చెప్తే ఇట్లవుతుంది. హర 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 హర. రెండు చేతులు లేపాలా, రెండు చేతులు పైకి లేపాలా, గట్టిగా చెప్పాలా, హర 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 హర. జై భవానీ, జై భవానీ. भारत माता की, भारत माता की. हिंदू धर्म की, हिंदू धर्म की. जय श्री राम, जय श्री राम. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी. भारत माता की. वंदे वंदे वंदे. श्रीमात्रे नमः.